ఏమండి ఏమండి కాఫీ అండి. కళ్ళెదురుగున్నావా? ఉన్నానండి. ఏంటి పొద్దున్న బాగా ముస్తాబయ్యావు? ఎక్కడికేంటి ప్రయాణం? ఈ రోజు శుక్రవారం కదండి, పూజ చేసుకుందామని. అంతేనా? అంతేనండి. సరే, మీకు వేడి రెడీ చేస్తాను, త్వరగా రండి. ఏంటో దీని వ్యవహారాలు, దీని వేషాలు. ఓం నమో శంకర నారాయణ గోవింద. వస్తున్నా అండి. ఏంటో దీని పరుగులు లేడి పిల్ల మాదిరిగా. వెళ్ళొస్తా. సరేనండి. మరిది గారు ఏమన్నారు? ఇంకా అలా అన్నారా? ఏంటబ్బా ఇంత పగల పని అవుతుంది? లోపల ఎవడున్నాడేంటి? ఇంకా బాగా జరిగిందన్నమాట. అయితే మళ్ళీ కాల్ చేస్తాను. మొగుడు డ్యూటీ నుంచి వచ్చాడు, కాస్త కాపీ ఇద్దామని లేదా? పొద్దు లేచి కదా సీరియసేనా? ధర్మరా బాబు. తీసుకొస్తానండి. ఎవడో వచ్చినట్టున్నాడే. మేడం కొరియర్. మాది కాదండి. ఎవరిది? అదే అండి మేడం. ఓ అజయ్. అజయ్ గారు అయితే పైన సెకండ్ ఫ్లోర్ లో ఉంటారండి. పైకి వెళ్ళమంటుంది. సరేనండి. థ్యాంక్స్ మేడం. ఓకే. అలాగే. ఎవడేవాడు? అతను కొరియర్ అండి. అంతేనా? నేను దీన్ని పైకి పంపించేస్తున్నావు, పైకి బాగుంటున్నావు. పైకి వెళ్ళమని చెప్పడం కాదండి, పైన అడ్రస్ ఉంది, పైకి వెళ్ళు అని చెప్పాను. అవునే, రాంగ్ అడ్రస్ అని చెప్పి రావచ్చు కదా, నవ్వుకుంటూ రావడం ఎందుకు? అంటే వాడికి డోర్ నెంబర్ కూడా తెలియదని నవ్వు వచ్చిందండి. ఈ వెధవేషాలు కానీ తక్కువ లేదు కవర్ చేసుకోవడానికి. ఇదేనా నా మీద ప్రేమ? అన్ని దొంగ ప్రేమలు. ప్రేమ ఉన్నట్టు నటిస్తావు. నాకు తెలియదు అనుకుంటున్నావు నీ ప్రేమ ఏంటో. నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు బాగా నీ గురించి. చూస్తా ఇంకెన్ని రోజులు ఇట్లా ఆటలాడతావు. ఏంటి టవల్ ఇక్కడ పడేసి వెళ్ళింది అంటే నేనే తగ్గాలనా? అంత సీన్ ఏం లేదు, తగ్గేదేం ఉండదు. చూస్తా ఎన్ని రోజులు ఇంకా. ఏంటబ్బా పగలబడి అవుతుంది? ఎవడొచ్చాడేంటి? చూద్దాం ఉండు. ఏడే? ఎవరండి? అంటే నిన్న చెలుపులకు పంపించేసాం అనమాట. ఎవరినండి? మరి అంత పగలబడి అవుతావు దేనికే? అది టీవీ చూసి నవ్వుతున్నానండి. టీవీ చూస్తుంటా గట్టిగా నవ్వాలనా? చూస్తున్నా నీ కథ అంతా. వయసుకు తగ్గ వేషాలు వేయట్లేదు నువ్వు. మరీ మితిమీరిపోతున్నావు నువ్వు. పొద్దున్న లేచి కదా టీవీ సీరియల్ తప్ప ఇంకేటి కనపడాలి నీకు. చెప్పు తుడిచావా? తుడిచానండి. హెల్మెట్ పిచ్చి పిచ్చి ఫోన్లు మాట్లాడడం మానుకో. ఇల్లు సరితడం నేర్చుకో. ఇలాగైతే సంసారం చేసినట్టే. జాగ్రత్త, సంసారాన్ని చక్కదిద్దడం నేర్చుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేయమాక. ఆ టీవీ సీరియల్ చూసి తగలబడుతున్నారు మీరంతా. ఆ బుర్ర కూడా మానుకో. దీనికి చెప్పి నా వయసు అంతా అయిపోతాం. అసలు ఏమేమి దీనికి? ఎందుకు ఇలా చిన్నదానికి పెద్దదానికి కోప్పడుతున్నాడు? ఎందుకు ఇంతలా బాధపడుతున్నాడు? ఏమై ఉంటుంది?
నేనేమైనా తప్పు చేశానా? ఏంటో ఈ వేషాలకని తక్కువ లేదు. ఏంటే దేవుడు దండం పెట్టుకుంటున్నావా? అవునండి. నా మీద నిజమైన ప్రేమ ఉందంటుంటావు కదా, ఇప్పుడు ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పు నా మీద ప్రేమ ఉందని. నాకింట్లో దేవుడు ఆ ఫోటోలో లేడయ్యా. నువ్వే నా దేవుడవు. నేను నీ పేరు మీద బతుకుతున్నాను. నీ చిత్త ఇచ్చిన గాలిలో వేసుకుని నీ ఇంట్లో అడుగు పెట్టానయ్యా. ఈ వయసులో నేను తప్పు చేస్తే నా శ్వాస కూడా నన్ను క్షమించదు. అయ్యా, నువ్వు నన్ను అనుమానిస్తుంటే నీ కళ్ళలో నువ్వు నన్ను ఎక్కడ కోల్పోతావన్న భయమే కనిపిస్తుంది తప్ప నువ్వు నన్ను అనుమానించావన్న బాధ కనిపించట్లేదు. నా భయం నా వృద్ధాప్యం గురించి లక్ష్మి, నీ మీద అనుమానంతో కాదు. అనుమానం నిన్ను బాధ పెట్టింటే నన్ను క్షమించు లక్ష్మి. చిన్నపిల్లలాగా ఏడిపోయింది లక్ష్మి. దా. ప్రేమకి వయసు భేదం ఉండదు. వాళ్ళని కోల్పోతామన్న భయమే ఎక్కువ ఉంటుంది. ప్రేమలో ఒకరి పట్ల ఒకరి నమ్మకం కలిగి ఉంటే ఏ బంధమైనా చాలా సంతోషంగా సాగుతుంది కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.